పరిశుద్ధమును సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోనండి. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోనండి. కాబట్టి మీరు ఈ లోక మర్యాదను అనుసరించక అనుకూలమును ఉత్తమమును దేవుని చిత్తమైనది ఏడిదో పరీక్షించి పరిశీలించి ఉత్తమమైన దానిని మీరు ఏర్పాటు చేసుకోమంటున్నాడు. కాబట్టి అనుకూలమైన దానిని ఏర్పాటు చేసుకోమన్నాడు. కాబట్టి మీ మనసు మారి నూతన మగటం వల్ల, హల్లెలూయా, ఈ మనసు మారి నూతన మగటం వల్ల దేవా నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము అన్నాడు. యాకోబు అంటున్నాడు, దావీదు మారాడుతున్నాడు, దేవా యాకోబు యొక్క బలిష్ఠునికి నేనొక మొక్కుబడి చేసుకున్నాను. ఆ మొక్కుబడి ఏంటంటే, దేవా ఇదిగో నా జీవితం అంతా నీకు సమర్పించి సజీవ యాగముగా నీకు సమర్పిస్తా అన్నాడు. హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడు? కీర్తనల గ్రంథములో 63వ అధ్యాయము తర్వాత 4వ వచనం 5వ వచనం అన్నాడు, రాత్రి జాములయందు నా ప్రభువును ధ్యానిస్తుండగా కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తిపరచబడుతుంది అన్నాడు. అది భక్తి. హల్లెలూయా. అది భక్తి. భక్తి అంటే అట్లుంటుంది. తర్వాత అన్నాడు, నేను ఎవరో కాదు, నేను ఈ శరీరమును ఈ లోకములో వదిలిపెట్టిన తర్వాత నా శరీరము చిక్కిపోయినను, నేను కృషించిపోయినను, నా మట్టుకు నేను నా దేవుని చూస్తాను. అది భక్తి. ఇంకా అంటున్నాడు, భక్తి అంటే ఏంటంటే, మరి నా ప్రభువా కీర్తన గ్రంథములో 11వ అధ్యాయము 6వ 7వ యథార్థమంతులు ఆయన ముఖ దర్శనం చేసెదరు అంటే, ప్రభు నాకు కనబడిన వేళ నేను కలత చెంది తిని, సకల జీవులు ఆయన చేతుల నుంచి ఆహారం తీసుకొనిస్తున్నాయి. కాబట్టి పక్షులు, జంతువులు, ఈ ప్రపంచంలో నివసిస్తున్న ప్రతి ఒక్కటి కూడా మన దేవుడైన యెహోవా చేతిలో నుంచి ఆహారం తీసుకొనిస్తున్నాయి. పండ్లు, ఫలాలు, పదార్థం దేవుడు వర్షము కురిపించి ఆహారం ఇస్తున్నాడు. కాబట్టి మనము భుజిస్తున్న ప్రతి ఆహారము దేవుడు మనకు అనుగ్రహించింది. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఏమై ఉండాలి? కృతజ్ఞులమై ఉండాలి. కాబట్టి అంటున్నాడు ప్రభు, పరిశుద్ధమును అనుకూలమును సజీవ యాగముగా మీ శరీరములలో దేవునికి సమర్పించుకోనండి. అయితే ప్రభు ఎంత మన కొరకు సమర్పించుకున్నాడు? ఆయన చేతుల్లో మేకు కొట్టుకున్నాడు, మన కొరకు సమర్పణ చేసుకున్నాడు. ఆయన తలలో ములు కిరీటం పెట్టించుకున్నాడు. ఎందుకు? నీ కొరకు నా కొరకు సమర్పించుకొని మన తల చేసిన ప్రతి పాపము నుంచి ఆయన తలలో ఉన్న రక్తము మన తలలో ఉన్న పాపాలు కడుగుతున్నది. తర్వాత ఎలా సమర్పించుకున్నాడు? మన హృదయం చేసిన పాపాల కొరకు ఆయన హృదయంలో బలితో పొడిపించుకొని మన హృదయంలో ప్రతి ఒక్క పాపమును కడుగుటకు ఆయన
నీ కొరకు నా కొరకు సమర్పించుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనల్ని కూడా అంటున్నాడు, నీ మనసు మారి నూతనమగట వలన రూపాంతరం పొందండి. అనగా నీవు ప్రభు రూపంలోనూ మారాలి, అనగా ప్రభు పద్ధతిలోనూ రూపాంతరం చెందాలి. దేవుని బిడ్డగా యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉన్నాడు సెలవిచ్చాడు. అంటే మనం ఈ లోకంలో బతుకుతున్నాం. ప్రభువు వలె తన మహిమలో తన వెలుగులో నేను బ్రతకాలనే ఆయన కోరిక. ఆయన కోరిక నీ పట్ల అలాగున్నది. తర్వాత 14 యోహాను సువార్త 1వ అధ్యాయం 14, అద్వితీయ సత్య దేవుని వలె అపొస్తలులు అంటున్నారు, అద్వితీయ సత్య దేవుని వలె మేము ఆయన మహిమను కనుగొన్నాము. ఆయన మహిమని హృదయంలో ధరించాలి, ఆయన మహిమని హృదయంలో నిలుపుకోవాలి. కాబట్టి ఆయన కొరకు నీరు సర్వాంగ హోమముగా నిలబడాలి. సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని అన్నాడు. అలాగనే ఈ భూమి మీద నీవు సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు పుట్టానని నీకు నీవే సమర్పణ చేసుకో. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.